నీట్ పరీక్షపై అవసరానికి మించిన వివాదం సృష్టిస్తున్నారని అన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తి లేదు, కానీ అభ్యర్థులు కూడా ఆందోళనలో లేరని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ఎయిమ్స్, ఎన్ఐటీలను ఏర్పాటు చేసి విద్యారంగాన్ని బలోపేతం చేస్తే, అదే సమయంలో దేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కలిసి కుట్రలు పన్నుతున్నాయని, శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. గాంధీ గారిని కానీ, ఇండియా అలయన్సెస్ కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, మీరు ఈ నీట్ ఎగ్జామినేషన్ మొన్న అయింది, సక్సెస్ఫుల్గా అయింది. ఈ నీట్ ఎగ్జామినేషన్ టెస్ట్ రాసిన వాళ్ళు కానీ, టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు కానీ ఒక్కరైనా మీడియాకు ముందు వచ్చి ఏదైనా అన్యాయం అయింది చెప్పారని ఎవరు ఒక్క వ్యక్తి రాలే, చెప్పట్లే. పైపెచ్చి తెలంగాణలో కూడా నీట్లో చాలామంది సక్సెస్ అయ్యారు, మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎవ్వరు కూడా నీట్ రాసిన ఏ స్టూడెంట్ కూడా ఈరోజు దానికి వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకం మాట్లాడలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే తీసుకున్నటువంటి చర్య ఒకటి. నేను రాహుల్ గాంధీ గారిని, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మేము తీసుకొచ్చినట్టు ఐఐటీసు, ఎన్ఐటీసు, ఎయిమ్స్, ఐఐఎమ్స్ మేము పెంచినాం, డబుల్ చేసినాం, ట్రిపుల్ చేసినాం. మీకన్నా ఎక్కువ మేము మంచిగా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కానీ, ఇండియా అలయన్స్ వాళ్ళు కానీ, ముఖ్యంగా ఈ లెఫ్ట్ పార్టీస్ ఏదైతే అల్ట్రా లెఫ్ట్ అయితే ఉన్నారో ప్రతి చోట ఇటువంటి ఒక కార్యక్రమాలు చేసి దేశంలో వీళ్ళు విచ్ఛిన్న శక్తులకు డెవలప్మెంట్ చేసి ఇక్కడ వైలెన్స్ క్రియేట్ ప్రయత్నం, హింసాత్మకమైన సంఘటన చేసే ప్రయత్నం